Hello students, welcome back to the channel. Students, TS లాస్ట్ అండ్ PGLCET 2024 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఏదైతే ఉందో ఈ యొక్క డేట్స్ని ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. సో ఏప్రిల్ 25వ తేదీ వరకు ఎటువంటి లేట్ ఫీ లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మొన్న అంటే ఏప్రిల్ 15వ తేదీ వరకు లాస్ట్ డేట్ అని చెప్పారు, బట్ ఈ యొక్క డేట్ని వితౌట్ లేట్ ఫీ తోటి ఎక్స్టెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఏప్రిల్ 25వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే చేయవచ్చు అనమాట. ఓకేనా, 3YDC 5YDC అదేవిధంగా LLM ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరందరూ ఏప్రిల్ 25వ తేదీ వరకు నార్మల్ అంటే మీ కేటగిరీ వైజ్గా మీకు ఎంత ఫీ అయితే అప్లికేబుల్ అవుతుందో ఆ ఫీ పేమెంట్ చేసుకొని మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏప్రిల్ 25వ తేదీ వరకు ఎటువంటి లేట్ ఫీ లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. జనరల్గా మీకు కేటగిరీ వైజ్ ఎంత ఫీ అప్లికేబుల్ అవుతుంది అనేది ఇక్కడ ఉంది. TS లాస్ట్ 3YDC అండ్ 5YDCకి సంబంధించి OC అండ్ BC కేటగిరీ వాళ్ళకు 900 రూపీస్, SC ST అండ్ PH కేటగిరీ వాళ్ళకు 600 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంది. LLM అంటే TS PGLCET ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు OC అండ్ BC కేటగిరీ వాళ్ళకు 1100, SC ST అండ్ PH కేటగిరీ వాళ్ళకు 900 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉందన్నమాట. ఓకేనా, సో మీకు కేటగిరీ వైజ్గా ఎంత ఫీ అప్లికేబుల్ అవుతుందో ఆ ఫీ పేమెంట్ చేసుకుని మీరందరూ ఏప్రిల్ 25వ తేదీ వరకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా, అంటే ఇదే వెబ్సైట్ అనమాట. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు ముందుగా అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసుకోవాలి. మీకు కేటగిరీ వైజ్గా ఎంత ఫీ అప్లికేబుల్ అవుతుందో ఆ ఫీ పేమెంట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్లో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీ యొక్క డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, వన్స్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరైతే ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో స్టూడెంట్స్ ఇది మనకు TS లాస్ట్ అండ్ TS PGLCET 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మీరందరూ కూడా ఏప్రిల్ 25వ తేదీ వరకు ఎటువంటి లేట్ ఫీ లేకుండా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పడం గురించి, ఒక అప్డేట్ చెప్పడం గురించి ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.